ఇన్నాళ్ళు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం గురించి వింటూ వచ్చాం. 2023 అక్టోబర్లో మొదలైన ఈ యుద్ధానికి ఇప్పటికే ముగింపు రాలేదు. కానీ ఇదే ఇజ్రాయెల్ ఇప్పుడు మరో యుద్ధంలో భాగమైంది. వెస్ట్ ఆసియాలోనే రెండో అతిపెద్ద దేశమైన ఇరాన్కి అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్కి మధ్య ఇప్పుడు యుద్ధం మొదలైంది. ఇప్పటికే రెండు దేశాలు ఒకదాని మీద ఒకటి చేసుకుంటున్న దాడుల్లో మొత్తం వెస్ట్ ఆసియా అంతా దద్దరిల్లుతుంది. ఇక్కడ గమనిస్తే ఇరాన్, ఇజ్రాయెల్ రెండు సరిహద్దులు పంచుకునే దేశాలు కూడా కావు. అయినా ఈ రెండు దేశాల మధ్య వైరం అనాదిగా కొనసాగుతూనే వస్తుంది. ఆ వైరం కాస్త ఇప్పుడు శత్రుత్వంగా మారి ఇప్పుడు ఏకంగా యుద్ధం జరిగే వరకు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధానికి ముఖ్య కారణం ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్రయత్నాలను మొదలుపెట్టడమే. ఇరాన్ చేస్తున్న ఈ న్యూక్లియర్ రీసెర్చ్ను అడ్డుకోవడం కోసం జరుగుతున్న ఈ యుద్ధానికి అమెరికా కూడా మద్దతిస్తుంది. ప్రపంచంలో జరిగే ప్రతి దరిద్రంలో నేనున్నాను అంటూ వేలు పెడుతున్న ట్రంప్ ఈ యుద్ధంలో కూడా వేలు పెట్టాడు. కానీ ఈసారి యుద్ధాన్ని ఆపడానికి కాదు, ఇజ్రాయెల్ పక్షాన నిలబడి ఇరాన్ను హెచ్చరించడానికి. కాబట్టి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు, ట్రంప్ చేస్తున్న హెచ్చరికలతో జియోపొలిటికల్ టెన్షన్స్ మరోసారి ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎక్కడో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు భయపడాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. చివరికి గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ విషయంలో మన ఇండియా కూడా ఎఫెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. కాబట్టి అసలు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఒక్క వీడియో ద్వారా మీ ముందుంచబోతున్నాం. అసలు ఇజ్రాయెల్కి, ఇరాన్కి మధ్య శత్రుత్వం ఎలా మొదలైంది, ఇరాన్కి అమెరికా కూడా వార్నింగ్ ఇవ్వడం వెనక కారణాలేంటి, ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా, ఇప్పటికే పాలస్తీనాతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్తో కూడా యుద్ధాన్ని ఎందుకు మొదలుపెట్టింది, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఇండియా మీద పడే ప్రభావం ఏంటి, అలాగే ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్ల ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాల తయారీ ఆపిస్తుందా, ఇరాన్ న్యూక్లియర్ రీసెర్చ్ ఎక్కడి వరకు వచ్చింది, ఇలా ఈ వీడియోలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని 360 డిగ్రీస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ తెలుగు నాలెడ్జ్ ఛానల్ అనేది ప్రతిసారి ప్రతి విషయంలో కంప్లీట్ ఇన్ఫో ఇచ్చే ప్రయత్నమే చేస్తుంది. కాబట్టి 16 లక్షల పైచులకు సబ్స్క్రైబర్స్ ఉన్న మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో మీరు కూడా భాగమయ్యారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇక్కడ నుంచి వెంటనే మీ దాకా రాబోతున్నాయి. ఈ వీడియో పూర్తిగా చూసి ఇన్ఫో నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ రెండు వెస్ట్ ఆసియా కంట్రీసే అయినా రెండు ఒకదానితో ఒకటే బోర్డర్ షేర్ చేసుకునే దేశాలు మాత్రం కావు. మరి అలాంటప్పుడు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే ఇజ్రాయెల్కి ఎందుకు నొప్పి, ఇజ్రాయెల్ ఎందుకు అభ్యంతరం చెప్తుంది, అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అనే ఈ డౌట్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇది అర్థం కావాలంటే మనం కాస్త చరిత్రలోకి వెళ్లాల్సిందే. ఇక్కడ చూడండి, ఇరాన్ ఇక్కడ ఉంటే ఇజ్రాయెల్ ఇక్కడుంది. విస్తీర్ణంలో కూడా ఇజ్రాయెల్ కన్నా ఇరాన్ చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే వైశాల్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ కన్నా 74 రెట్లు పెద్దది. అంటే 74 ఇజ్రాయెల్ కలిపితే కానీ ఒక్క ఇరాన్తో సమానం కావు. కానీ ఇజ్రాయెల్ ఇంత చిన్న దేశమైనా కూడా మిలిటరీ విషయంలో సూపర్ పవర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వెస్ట్ ఆసియాలో ఇజ్రాయెల్ సైనిక బలం ముందు ఏ దేశం నిలబడలేదు. 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పటి నుంచి దాని చుట్టూ ఉన్న పొరుగు దేశాల నుంచి తనకున్న ముప్పును ఎదుర్కోవడం కోసం ఇజ్రాయెల్ అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాల సహాయంతో మిలిటరీలో సూపర్ పవర్కి ఎదిగింది. ఎంతలా అంటే ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం వేరే దేశాలకు సైతం మిలిటరీ ఎక్విప్మెంట్ని ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళింది. ఇజ్రాయెల్ మిలిటరీ పవర్ ఎలాంటిదంటే ఈజిప్ట్, జోర్దాన్, లెబనాన్, ఇరాక్, సిరియా ఇలాంటి దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్తో గతంలో యుద్ధం చేసి ఓడిపోయాయి. ముఖ్యంగా వెస్ట్ ఆసియా అంతా కూడా ముస్లిం డామినేటెడ్ రీజియన్. సిరియా, జోర్దాన్, లెబనాన్, ఇరాక్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ, యమన్, ఒమన్, కువైట్ ఈ దేశాలన్నీ ముస్లిం దేశాలు. ఇన్ని ముస్లిం దేశాల మధ్యలో ఉన్న ఏకైక నాన్ ముస్లిం దేశమే ఇజ్రాయెల్. స్వతహాగా ఇజ్రాయెల్ ఒక జూయిష్ కంట్రీ, అంటే ఇజ్రాయెల్ ఒక యూదుల దేశం. ఇజ్రాయెల్లో ఉనికిని ఈ ముస్లిం దేశాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా పాలస్తీనా అనే ముస్లిం దేశాన్ని వెస్ట్ బ్యాంక్, గాజా అని రెండు భాగాలుగా చీల్చి ఇజ్రాయెల్ పాలస్తీనాను ఆక్రమించింది అని ముస్లిం దేశాలు బలంగా నమ్ముతున్నాయి. దాంతోపాటు ఇజ్రాయెల్లో రిలీజియస్ సెన్సిటివిటీ, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ చాలా ఎక్కువ. క్రిస్టియన్లకు, ముస్లింలకు, యూదులకు ఇలా 3 మతాలకు సంబంధించిన పవిత్రమైన ప్రదేశాలు ఇజ్రాయెల్లోని జెరూసలేంలో ఉన్నాయి. జెరూసలేంలోనే జీసస్ క్రైస్ట్కి సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్న గొడవల్లో క్రిస్టియన్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి క్రిస్టియన్స్ గురించి మనం వదిలేద్దాం. అయితే జెరూసలేంలో ఉన్న ఆల్ అక్సా మసీద్ ముస్లింలకు చాలా పవిత్రమైన ప్రాంతం.
ఈ ఆల్ అక్సా మసీదును ఆనుకునే యూదులకు పవిత్రమైన వెస్ట్రన్ వాల్ ఉంటుంది. అయితే ఇజ్రాయెల్ ఆల్ అక్సా మసీదు మీద కొన్ని ఆంక్షలు పెట్టింది. 2023 నుంచి జరుగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధానికి ఈ ఆల్ అక్సా మసీద్ వివాదం కూడా కారణమే. అయితే ఆల్ అక్సా మసీద్ విషయంలో, పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ ప్రవర్తనని మెజారిటీ ముస్లిం దేశాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. అలా ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్న దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. ఈ కొద్ది మ్యాటర్ని కాస్త శ్రద్ధగా వినండి. అసలు విషయంలోకి మనం మెల్లమెల్లగా వెళ్ళబోతున్నాం. ఇరాన్లో ఉన్న క్రూడ్ ఆయిల్ను కొల్లగొట్టే ప్రయత్నాల్ని అమెరికా గతంలో చేసింది. డెమోక్రటిక్ వేలో ఎన్నికైన మహమ్మద్ మొసాదేను గదిదించేందుకు 1953లో ఇరాన్లో తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటుదారులకి అమెరికా, యూకేలు మద్దతుగా ఉన్నాయి. దాంతో 1953లో జరిగిన ఈ తిరుగుబాటు తర్వాత మహమ్మద్ మొసాదేను దించి ఇరాన్లో రాచరిక ప్రభుత్వాన్ని నెలకొల్పారు. పహలావీ రాజవంశానికి చెందిన మహమ్మద్ రెజా పహలావీని ఇరాక్కు చక్రవర్తిని చేశారు. మహమ్మద్ రెజా ఇరాన్ను కంప్లీట్గా అమెరికాకు పప్పెట్గా మార్చేశాడు. దాంతో అమెరికా ఏం చెప్తే అదే ఇరాన్లో నడిచేది. ఇక ఇరాన్లో ఉన్న క్రూడ్ ఆయిల్ని అమెరికా కొల్లగొట్టడం మొదలుపెట్టింది. రాను రాను ఇరాన్లో పహలావీ రాజవంశం నిరంకుశంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. దాంతో ప్రజల నుంచి మరలా వ్యతిరేకత మొదలైంది. అమెరికా, యూకేలు ఇరాన్ని దోచుకుంటున్నాయని ప్రజలకు అర్థమైంది. దాంతో అయతుల్లా రుహల్లా ఖమేనీ అనే ఇస్లాం మతానికి చెందిన నాయకుడు ఇరాన్లోని ఈ పాలనను వ్యతిరేకిస్తూ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. దాంతో ఇరాన్ రాజు ఈయన్ని ఇరాన్ నుంచి బహిష్కరించాడు. అయినా ప్రజల్లో వ్యతిరేకత మాత్రం తగ్గలేదు. దాంతో 1977లో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఆ వ్యతిరేకత క్రమంగా తిరుగుబాటుగా మారడంతో 1979లో ఇరాన్లో రాచరికం అంతమైంది. 1953 నుంచి 1979 వరకు ఈ 26 ఏళ్ల కాలంలో ఇరాన్ని అమెరికా, యూకేలు గుప్పెట్లో పెట్టుకున్నాయి. 26 ఏళ్ల కాలంలో ఇరాన్కి, ఇజ్రాయెల్కి మధ్య ఎలాంటి విరోధం ఉండేది కాదు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలు కాబట్టి ఆ సమయంలో ఇరాన్ కూడా ఇజ్రాయెల్కి సపోర్టివ్గా ఉండేది. ఇరాన్లో జరుగుతున్న వనరుల దోపిడీకి వ్యతిరేకంగానే ముస్లిం లీడర్ అయతుల్లా రుహల్లా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ తిరుగుబాటు జరిగింది. దాంతో అయతుల్లా రుహల్లా ఖమేనీకి ఇరాన్ని పాలించే అవకాశం వచ్చింది. ఇరాన్లో డెమోక్రసీని పాటిస్తే అమెరికా, యూకే లాంటి దేశాలు 1953లో ప్రభుత్వాన్ని పడేశాయి. రాచరికాన్ని అనుసరిస్తే నియంతృత్వ విధానాలతో దేశ సంపదను అమెరికా లాంటి దేశాలకు దోచిపెట్టారు. కాబట్టి ఇరాన్లో డెమోక్రసీ, మోనార్కీ రెండూ కాకుండా ఇరాన్ని థియోక్రటిక్ దేశంగా చేయాలని భావించారు. థియోక్రటిక్ అంటే మతపరమైన విధానాలతో దేశాన్ని పాలిస్తే దాన్ని థియోక్రటిక్ కంట్రీ అంటారు. అయతుల్లా రుహల్లా ఖమేనీ ఒక ముస్లిం మతానికి చెందిన నాయకుడు కాబట్టి దేశాన్ని ఇస్లామిక్ థియోక్రటిక్ కంట్రీగా చేశారు. అలా 1979 నుంచి ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా మారింది. 1979 తర్వాత నుంచి ఇరాన్లో అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడు కూడా అమెరికాను ఇరాన్ దగ్గరకు కూడా రానివ్వలేదు. పైగా ఇరాన్ని 26 ఏళ్ల పాటు అమెరికా దోచుకుంది అనే అభిప్రాయం ఇరాన్లో బలంగా ఉంది. ఆ అభిప్రాయంలో నిజం కూడా ఉంది. దాంతో ఇరాన్ అమెరికాను శత్రుదేశంగా భావించడం మొదలైంది. ఈ క్రమంలోనే అమెరికాతో పాటు దాని మిత్రదేశం నాన్ ఇస్లామిక్ కంట్రీ అయిన ఇజ్రాయెల్తో కూడా ఇరాన్ తన సంబంధాలని పూర్తిగా రద్దు చేసుకుంది. ఈ సంఘటనలు జరిగినప్పటి నుంచి ఇరాన్ని అమెరికా కూడా దూరం పెట్టింది. అయితే అమెరికా ఉనికిని కూడా ఇరాన్ సహించదు. కానీ వెస్ట్ ఆసియాలో అమెరికాకు అతిపెద్ద మద్దతుదారు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్తో స్నేహం చేస్తూ ఇజ్రాయెల్ను గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా అమెరికా వెస్ట్ ఆసియాలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంది అనేది ఇరాన్ ఆలోచన. ఈ ఆలోచనలో కూడా పూర్తిగా నిజం లేదు అనడానికి లేదు. అలా ఇజ్రాయెల్కి, ఇరాన్కి మధ్య మెల్లగా వైర్యం మొదలైంది. అయితే 1979లో ఇరానియన్ విప్లవం ముగిసిన వెంటనే ఇరాన్కి, ఇరాక్కు యుద్ధం జరిగింది. 1980లో మొదలైన ఈ యుద్ధం 1988 వరకు కొనసాగింది. ఈ యుద్ధంలో ఇరాన్, ఇరాక్ రెండు దేశాలు నష్టపోయాయి. 5 లక్షల మంది మరణించారు. ఇరాన్, ఇరాక్ రెండు దేశాల్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. అభివృద్ధి ఆగిపోయింది. దాంతో 1988లో రెండు దేశాలు యుద్ధాన్ని ముగించాయి. ఈ యుద్ధం తర్వాత ఇరాన్ డైరెక్ట్గా యుద్ధాలు చేయడం ఆపేసింది. డైరెక్ట్ యుద్ధం కాకుండా ప్రాక్సీ వార్ని స్టార్ట్ చేసింది. ప్రాక్సీ వార్ అంటే పరోక్ష యుద్ధం అని అర్థం. అంటే ఇరాన్ తన శత్రు దేశాలతో డైరెక్ట్గా తలపడకుండా శత్రు దేశాల్లో టెర్రరిస్టులను ప్రోత్సహిస్తుంది. వారికి ఫండింగ్ చేయడం, ఆయుధాలు ఇవ్వడం లాంటివి చేస్తూ వెనక నుండి నడిపిస్తుంది. పాకిస్తాన్ లాగా అన్నమాట. అయితే అల్ అక్సా మసీద్ విషయంలో ఇజ్రాయెల్ దేశం విధిస్తున్న ఆంక్షలు, ఇస్లామిక్ మెజారిటీ ఉన్న పాలస్తీనాను ఇజ్రాయెల్ రెండుగా చీల్చడం లాంటి విషయాల్లో ఇరాన్ ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తూ వస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్లోని యూదుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, హమాస్, హిజ్బుల్లా లాంటి సంస్థలని ఇరాన్ మద్దతు ఇవ్వడం స్టార్ట్ చేసింది. హమాస్, హిజ్బుల్లా వంటి మిలిటెంట్ ఆర్గనైజేషన్లకు ఇరాన్ ఫండింగ్ చేస్తుంది, వెపన్స్ సప్లై చేస్తుంది.
పాలస్తీనాకు చెందిన హమాస్, లెబనాన్కు చెందిన హిబ్జుల్లా మాత్రమే కాదు, ఇరాక్లో షియా మిలిషియా, యెమెన్లోని హౌతీ రెబల్స్, ఇలా మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఆసియా ప్రాంతంలో ఉన్న మిలిటెంట్ ఆర్గనైజేషన్లకు ఇరాన్ సపోర్ట్ చేస్తుందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. దాంతో ఇస్లామిక్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, ఇరాక్తో పాటు ఇజ్రాయెల్, అమెరికా, యూకే, నాటో దేశాలన్నీ కూడా ఇరాన్ వ్యవహారాన్ని, ఇరాన్ చేస్తున్న ఈ పనుల్ని వ్యతిరేకించడం స్టార్ట్ చేశాయి. ఇరాన్ మీద గతంలో చాలా సందర్భాల్లో ఈ దేశాలన్నీ తీవ్రమైన ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా, చైనా లాంటి దేశాలకు ఇరాన్ దగ్గరైంది. వెస్ట్ ఆసియాలో ఆధిపత్యం కోసం ఇరాన్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. పాలస్తీనాకు చెందిన హమాస్కి ఇరాన్ ఇస్తున్న మద్దతునే హమాస్ మనుగడ సాగిస్తుంది అని ఇజ్రాయెల్ ఇరాన్తో విభేదించడం స్టార్ట్ చేసింది. 2023 అక్టోబర్లో హమాస్ ఇజ్రాయెల్ మీద భారీ దాడి చేసింది. ఎయిర్, ఎర్త్, సీ ఇలా 3 మార్గాల్లో ఇజ్రాయెల్ మీద హమాస్ చేసిన దాడిని అడ్డుకోవడం ఆ సమయాల్లో ఇజ్రాయెల్కి సాధ్యం కాలేదు. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ కూడా హమాస్ చేసిన దాడిని అడ్డుకోలేకపోయింది. దాంతో ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ను నాశనం చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఇప్పటికీ హమాస్తో ఇజ్రాయెల్ పోరాడుతూనే ఉంది. ఇజ్రాయెల్ గాజాలో హమాస్ను అంతం చేసే క్రమంలో అమాయక ఇస్లామిక్ ప్రజలను తీవ్రంగా హింసిస్తుంది. జనవాసాల మీద బాంబులు వేయడం, మహిళలు, చిన్నపిల్లలను కూడా వదలకుండా స్కూల్స్, హాస్పిటల్స్ మీద కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. దాంతో గాజాలో సాధారణ ముస్లింల జీవితాలు చిన్న భిన్నం అయిపోయాయి. గాజాలో సాధారణ ముస్లింలు ఎదుర్కొంటున్న దారుణాలని చాలాసార్లు మీడియాలో కూడా వచ్చాయి. ఇవన్నీ ఇజ్రాయెల్ మీద ఇస్లామిక్ సొసైటీలో కోపాన్ని విపరీతంగా పెంచాయి. దాంతో కల్ట్ ఇస్లామిక్ ఐడియాలజీ ఉన్న ఏ ఒక్కరూ ఇజ్రాయెల్ని సమర్థించడం లేదు. కాబట్టి ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద తీవ్రమైన కోపంతో రగిలిపోయింది. హమాస్కు సహాయం చేస్తూనే ఉంది. హమాస్ అనే ఒక మామూలు మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఇజ్రాయెల్ లాంటి మిలిటరీ సూపర్ పవర్తో దాదాపు 20 నెలలుగా పోరాడుతూనే ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు హమాస్కి బయట నుంచి ఎంతలా మద్దతు లభిస్తుందో అని. ముఖ్యంగా హమాస్ వెనక ఇరాన్ ఉన్నట్టు ఇజ్రాయెల్ ఆధారాలతో సహా ఎక్స్పోజ్ చేసింది. దాంతో 2024 ఏప్రిల్ 1న సిరియా క్యాపిటల్ డమాస్కస్లో ఉన్న ఇరాన్ కన్సల్టేట్ బిల్డింగ్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడిలో ఇరాన్కి చెందిన 7 అధికారులు మరణించారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి పడిన మొదటి అడుగు ఇదే. ఈ దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా 2024 ఏప్రిల్ 14న ఇజ్రాయెల్ మీద 300లకు పైగా మిసైల్స్, డ్రోన్స్తో అటాక్ చేసింది. కాబట్టి 2024 ఏప్రిల్లోనే ఇరాన్, ఇజ్రాయెల్ 2 దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అప్పటి నుంచి 2 దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు మొదలయ్యాయి. ఇక అప్పటి నుంచి ఇరాన్ చేస్తున్న ప్రతి పనిని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఇంకా క్లోజ్గా గమనించడం స్టార్ట్ చేసింది. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్కి ఉంది. దీన్నే మోసాద్ అంటారు. దీని గురించి గుర్తుంచుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక ఇరాన్ చేస్తున్న న్యూక్లియర్ రీసెర్చ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి కొద్దిసేపు కాస్త శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. ఇంటర్నేషనల్ లెవెల్లో IAEA అనే న్యూక్లియర్ వాచ్ డాగ్ ఏజెన్సీ ఒకటి ఉంటుంది. IAEA అనగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని అర్థం. ఈ IAEA అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో వివిధ దేశాలు చేస్తున్న న్యూక్లియర్ రీసెర్చ్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఏ దేశమైనా అవసరానికి మించి న్యూక్లియర్ రీసెర్చ్లో డీప్గా వెళ్తే వెంటనే ప్రపంచ దేశాలని ఈ ఏజెన్సీ అలర్ట్ చేస్తుంది. ఎందుకంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది మానవాళి మనుగడకే ముప్పు. కాబట్టి 1968లో IAEA ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చింది. అదే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనగా NPT. తెలుగులో చెప్పాలి అంటే దీన్నే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం అంటారు. ఈ ట్రీటీలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి న్యూక్లియర్ వెపన్ స్టేట్, 2 న్యూక్లియర్ నాన్ వెపన్ స్టేట్. మొదటి న్యూక్లియర్ వెపన్ స్టేట్లో కేవలం 5 దేశాలు మాత్రమే ఉన్నాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా. వీటినే P5 కంట్రీస్ అని అంటారు. వీటితో పాటు తర్వాత జర్మనీకి కూడా అవకాశం ఇచ్చారు. సో న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉండే అఫీషియల్ రైట్స్ ఈ 6 దేశాలకు మాత్రమే ఉన్నాయి. మరి ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, జపాన్, ఉత్తర కొరియా లాంటి దేశాల వద్ద కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా అనే డౌట్ రావచ్చు. ఈ దేశాల వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే ఇవి నాన్ అఫీషియల్. ఇక రెండవ భాగం న్యూక్లియర్ నాన్ వెపన్ స్టేట్. ఏ దేశమైనా NPT మీద సంతకం చేస్తే ఆ దేశం తమ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్ని IAEAకి సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా ఇలా న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు ఇప్పటిదాకా NPT మీద సంతకం చేయలేదు. అయితే ప్రతి దేశం NPTలో ఖచ్చితంగా సంతకం చేయాలి అనే రూల్ ఏం లేదు. కానీ అమెరికా, యూకే, రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ ఈ P5+1 కంట్రీస్ ఏం చేస్తాయంటే వారికి బలం ఉండేందుకు చిన్న దేశాల మీద శాంక్షన్స్ విధిస్తాయి. అలా శాంక్షన్స్ విధించి ఆ దేశాన్ని న్యూక్లియర్ రీసెర్చ్ చేయకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద ఆంక్షలు విధించి NPT మీద సంతకం చేసేలా చేస్తాయి. ఇరాన్ విషయంలో అదే జరిగింది. 1970లోనే ఇరాన్ NPT మీద సంతకం చేసింది. దాంతో న్యూక్లియర్ నాన్ వెపన్ స్టేట్గా ఇరాన్ను గుర్తించారు.
కానీ ఇంతకు ముందు చెప్పుకున్నట్టు 1979 తర్వాత ఇరాన్ రాజకీయాలు మారిపోయాయి. ఇరాన్కి శత్రు దేశాలు ఎక్కువయ్యాయి. కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ రీసెర్చ్ని స్టార్ట్ చేసింది. 2013 కన్నా ముందే ఇరాన్ న్యూక్లియర్ రీసెర్చ్ని స్టార్ట్ చేసింది. దాంతో ఇరాన్ మీద వెస్ట్రన్ కంట్రీస్ ఆంక్షలు విధించాయి. ఇరాన్ దేశ ఎకనామీ అనేది క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. పవర్ఫుల్ కంట్రీస్ అన్నీ కలిసి ఇరాన్ క్రూడ్ ఆయిల్ మీద ఆంక్షలు విధించాయి. ఒక్క క్రూడ్ ఆయిల్ మీద మాత్రమే కాదు, అన్ని రకాల ట్రేడ్ యాక్టివిటీస్ మీద ఆంక్షలు విధించారు. దాంతో ఇరాన్ ఎకనామీ ఎఫెక్ట్ అయింది. 2015లో బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఇరాన్కి అమెరికాకు మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో అమెరికా ఇరాన్తో ఒక ఒప్పందం చేసుకుంది. అదే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, షార్ట్కట్లో JCPOA. ఈ JCPOA అగ్రిమెంట్ ద్వారా ఇరాన్ తన న్యూక్లియర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ను ఆపేయాలి, యురేనియం హెవీ వాటర్ రిజర్వ్లు తగ్గించాలి, IAEA అఫీషియల్స్కి ఇరాన్లోని న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్స్లో ఆడిట్ చేసే అవకాశం ఇవ్వాలి. ఇలాంటి చాలా రకాల కండిషన్స్ ఈ ఒప్పందంలో ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇరాన్ న్యూక్లియర్ రీసెర్చ్ను వదిలిపెట్టాలి. ఇరాన్ ఈ ఒప్పందానికి అంగీకరిస్తే వెస్ట్రన్ కంట్రీస్ ఇరాన్ మీద విధించిన ఆంక్షలు తొలగిస్తారు. కాబట్టి ఇరాన్ కూడా ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఈ ఒప్పందానికి అంగీకరించింది. ఇలా 2015లో ఇరాన్ అమెరికా సమక్షంలో JCPOA మీద సంతకం చేసింది. దాంతో ఇరాన్ యొక్క న్యూక్లియర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఆగిపోయింది. ఇరాన్ మీద శాంక్షన్స్ కూడా తగ్గాయి. ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. ఇక 2017లో ఒబామా దిగిపోయి ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యే వరకు అంత బాగానే ఉంది. కానీ ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయిన తర్వాత 2018లో ఇరాన్ మీద మళ్ళీ ఆంక్షలు పెట్టాడు. ట్రంప్ ఇలా చేయడానికి చాలా కారణాలున్నాయి. ఇక్కడ మరో విషయం గురించి మాట్లాడుకోవాలి. అదే షియా సున్నీ వివాదం. ఇస్లామిక్ దేశాలు 2 రకాలు. ఒకటి షియా ముస్లిం దేశాలు, 2 సున్నీ ముస్లిం దేశాలు. మెజారిటీ ఇస్లామిక్ దేశాలన్నీ సున్నీ ముస్లిం దేశాలే. సౌదీ అరేబియా, యమన్, ఒమన్, కువైట్ ఈ దేశాలన్నీ సున్నీ మెజారిటీ దేశాలు. కానీ సున్నీ ముస్లింలకి షియా ముస్లింలకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. దానివల్ల షియా ముస్లింలు సున్నీ ముస్లింలు శత్రువులుగా మారారు. ఇరాన్ షియా ముస్లిం దేశం కాబట్టి ఇరాన్ని సున్నీ ముస్లిం దేశాలన్నీ వ్యతిరేకిస్తూ ఉంటాయి. కాబట్టి ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ ఈ దేశాలన్నీ అమెరికా మీద ఒత్తిడి తెచ్చి ఇరాన్ మీద ఆంక్షలు విధించేలా చేశాయి. దాంతో ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మళ్లీ తగ్గాయి. అలా ఇరాన్ని మళ్లీ ఎకనామిక్ క్రైసిస్లోకి నెట్టే ప్రయత్నాలు చేశారు. దాంతో అమెరికాకు ఇరాన్కి మధ్య శత్రుత్వం మరింత ఎక్కువైంది. 2020లో అమెరికా ఇరాన్ మిలిటరీ టాప్ కమాండెంట్ జనరల్ కాసిం సులేమాన్ని హత్య చేసింది. దాంతో అమెరికాకు ఇరాన్కి శత్రుత్వం మరింత ఎక్కువైంది. 2020లోనే ఇరాన్ తన యురేనియం రిజర్వ్ను పెంచుకుంటామని ఓపెన్గా ప్రకటించింది. అలా అప్పటి నుంచి ఇరాన్ మీద ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. బైడెన్ టైంలో ఈ ఆంక్షలు కాస్త తగ్గాయి. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్ మీద మళ్ళీ ట్రేడ్ వార్ స్టార్ట్ చేశాడు. ఇరాన్ వద్ద ఉన్న డాలర్లు పనిచేయకుండా వాటిని ఫ్రీజ్ చేశాడు. ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఆంక్షలు విధించాడు. ఇలా ఇరాన్ని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అమెరికా ఇరాన్ని ఇంతలా టార్గెట్ చేయడానికి కారణం ఇరాన్ చేస్తున్న ప్రాక్సీ వార్స్, టెర్రర్ ఫండింగ్, హమాస్, హిజ్బుల్లా, షియా మిలిషియా, హౌతీ రెబల్స్ ఇలా వీరందరి వెనక ఇరానే ఉంది అనేది అమెరికా వాదన. ఆ వాదనలో నిజం లేదని కూడా చెప్పలేం. అలా ఇరాన్ ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇరాన్ కొంతకాలంగా సీక్రెట్గా యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. పవర్ జనరేషన్ కోసం న్యూక్లియర్ టెక్నాలజీ ఉపయోగించడాన్ని ఏ దేశం తప్పుపట్టదు. న్యూక్లియర్ పవర్ జనరేషన్ కోసం లో కాన్సన్ట్రేటెడ్ యురేనియం సరిపోతుంది. కానీ హై కాన్సన్ట్రేటెడ్ యురేనియం కోసం యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ అవసరం. 99% హై కాన్సన్ట్రేటెడ్ యురేనియంతో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తారు. ఇరాన్ ఇప్పటికే 60% వరకు యురేనియం ఎన్రిచ్మెంట్ చేసింది. కాబట్టి ఈ స్థాయిలో యురేనియం ఎన్రిచ్మెంట్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ అణుబాంబు తయారు చేయడానికి అనే క్లారిటీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEAకి తెలిసింది. దాంతో జూన్ 12న IAEA ఒక రిపోర్ట్ను రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో ఇరాన్ చేస్తున్న యురేనియం ఎన్రిచ్మెంట్ గురించి ప్రస్తావించింది. ఇరాన్ మరో 15 రోజుల్లో న్యూక్లియర్ వెపన్ తయారు చేయబోతుంది అని, ఇరాన్ వద్ద 15 అణుబాంబులు తయారు చేసేంత యురేనియం ఉంది అని IAEA రిపోర్ట్లో మెన్షన్ చేసింది. దాంతో వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ జూన్ 13న ఇరాన్ మీద దాడులు చేయడం స్టార్ట్ చేసింది. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ ఇరాన్లోకి దూరి మరీ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్స్ మీద దాడులు చేశాయి. 200 ఎయిర్ క్రాఫ్ట్లు ఇరాన్లోని 100 టార్గెట్స్ను హిట్ చేశాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడానికి 200 ఎయిర్ క్రాఫ్ట్స్ను ఉపయోగించింది అంటే ఆ దాడి ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఈ దాడిలో మిలిటరీ బేస్లు ధ్వంసమయ్యాయి. కేవలం న్యూక్లియర్ రీసెర్చ్ను అడ్డుకోవడం కోసం మాత్రమే ఈ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ మిలిటరీ అసెట్స్ను కూడా టార్గెట్ చేశారు. ఇరాన్లోని సివిలియన్ సైట్స్ కూడా ధ్వంసమయ్యాయి. దాంతో ఇరాన్ చేస్తున్న దాడుల్లో నటాంజ్, ఇస్ఫహాన్, ఫార్డో అనే ముఖ్యమైన న్యూక్లియర్ రీసెర్చ్ సైట్లు ధ్వంసమయ్యాయి. టబ్రిక్, కేర్మంసే అనే మిసైల్ బేస్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.
వీటితో పాటు జూన్ 13 జరిగిన ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ జనరల్ గోలం అలీ రషీద్తో సహా మరో 5 ఇరాన్ టాప్ మిలిటరీ అఫీషియల్స్ ఈ దాడుల్లో మరణించారు. వీరితో పాటు ఇరాన్ న్యూక్లియర్ రీసెర్చ్లో కీ రోల్ ప్లే చేస్తున్న 5 సైంటిస్టులను కూడా ఇజ్రాయెల్ లేపేసింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఇరాన్లో సీక్రెట్గా టార్గెట్స్ ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచారాన్ని సేకరిస్తూ చాలా ఆర్గనైజ్డ్గా ఒక్కొక్కరిని అటాక్ చేసింది. ఈ దాడుల్లో 80 మంది సివిలియన్స్ కూడా మరణించారు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే ఇజ్రాయెల్ మనుగడకు ప్రమాదంగా మారుతుంది. కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి వీలు లేదు అనేది ఇజ్రాయెల్ వాదన. కానీ ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇరాన్ చేస్తున్న దాడుల్లో 24 మంది ఇజ్రాయెల్ సివిలియన్స్ మరణించారు. అయితే ఇజ్రాయెల్ డ్రోన్ వ్యవస్థ ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైల్స్ని డ్రోన్స్ని అడ్డుకుంటుంది. కాబట్టి ఇజ్రాయెల్కి ఈ యుద్ధంలో తక్కువ నష్టం జరిగింది. జూన్ 13 చేసిన దాడులతో ఇజ్రాయెల్ ఆగిపోలేదు. ఇజ్రాయెల్ కూడా తిరిగి దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ న్యూక్లియర్ రీసెర్చ్ను ఆపే వరకు ఇజ్రాయెల్ వెనక్కు తగ్గేదే లేదు అని ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ప్రకటించాడు. అయితే ఈ యుద్ధం మొదలు కాకముందే ఇరాన్కు అమెరికాకు మధ్య చర్చలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 5 రౌండ్ల చర్చలు జరిగాయి. ఇరాన్ చేస్తున్న న్యూక్లియర్ రీసెర్చ్ను అడ్డుకోవడం కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అమెరికా విధించిన ఆంక్షలను తొలగించుకోవడానికి ఇరాన్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇంతలోనే ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇన్నాళ్ళు జరిగిన చర్చలు పక్కకి వెళ్ళాయి. ట్రంప్ ముందుగా ఈ దాడులకు అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాడు. కానీ అదే సమయంలో ఇజ్రాయెల్ చేస్తుంది సరైన పనే అని ఇజ్రాయెల్ను సమర్థించాడు. కాబట్టి ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఖచ్చితంగా ఉంది కూడా. అయితే ఈ యుద్ధం వల్ల మరోసారి గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే దాని ఇంపాక్ట్ ఇండియా మీద కూడా ఉంటుంది. ఇప్పటికే ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్కి అండగా ఉన్నామని ప్రకటించింది. యుద్ధం మరింత ముదిరి అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగితే ఇరాన్కి మద్దతుగా రష్యా, చైనాలు రంగంలోకి దిగుతాయి. యూకే, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ఇజ్రాయెల్కి మద్దతుగా ఉన్నాయి. ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు ఇజ్రాయెల్ వైపు కొన్నుంటే ఇరాన్ వైపు కొన్నున్నాయి. కాబట్టి ఈ యుద్ధం మరింత ముందుకు వెళ్తే 3వ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇజ్రాయెల్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఇరాన్ దేశం యొక్క క్యాపిటల్ టెహ్రాన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఇరాన్ టాప్ అఫీషియల్స్ అందరూ బంకర్లో దాక్కున్నారు. జూన్ 16, 17 తేదీల్లో కూడా టెహ్రాన్ మీద వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. టెహ్రాన్ ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ధ్వంసం అవుతుంది. మే 17న ఇరాన్కు కొత్తగా నియమించబడిన మిలిటరీ జనరల్ అలీ షడ్మానీని సైతం ఇజ్రాయెల్ చంపేసింది. ఇప్పటికే సివిలియన్స్ టెహ్రాన్ను వదిలి వెళ్లిపోండి అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జూన్ 15న ట్రంప్ చేసిన ఈ పోస్టుతో ప్రపంచం మొత్తం టెహ్రాన్ పరిస్థితి అయిపోయింది అని భావిస్తుంది. ఈ వీడియో చేస్తున్న సమయానికి టెహ్రాన్ మీద దాడులు పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. కానీ బహుశా మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి ఏదైనా జరుగుండొచ్చు. అయితే ఇరాన్ మాత్రం డిప్లొమాటిక్ సొల్యూషన్ కోసం సౌదీ అరేబియా, కువైట్ల సహాయం కోరుతుంది. ఇప్పటికే వెస్టాసియా ఇస్లామిక్ దేశాలు జాయింట్ ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ తన దాడుల్ని ఆపాలని కోరారు. ఇన్నాళ్ళు ఇరాన్కి ఎనిమిగా ఉన్న ఈ సున్నీ ముస్లిం దేశాలు ఇరాన్కి మద్దతుగా మాట్లాడటం ఇప్పుడు ఆసక్తికరమైన అంశమే. అయితే ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇరాన్ యొక్క న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లు ధ్వంసమయ్యాయి. కానీ న్యూక్లియర్ రేడియేషన్ మాత్రం బయటకు రాలేదు అని IAEA ప్రకటించింది. దాని అర్థం న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లు ధ్వంసం అయ్యి ఉండొచ్చు, కానీ ఇరాన్ చేస్తున్న యురేనియం ఎన్రిచ్మెంట్ను మాత్రం ఇజ్రాయెల్ ఇంకా ధ్వంసం చేయలేకపోయింది. కాబట్టి అత్యంత రహస్యమైన ప్రాంతాల్లో ఇరాన్ ఎన్రిచ్డ్ యురేనియంని దాచిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే త్వరలో ఇరాన్ న్యూక్లియర్ వెపన్ మేకింగ్ ని మరింత వేగంగా చేస్తుంది. నిజానికి ఒక దేశానికి న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అని దాడి చేస్తే ఆ దేశం ఆ ఆయుధాలను తయారు చేయకుండా ఎలా ఉంటుంది? జూన్ 17న NPT నుంచి ఇరాన్ బయటకు వస్తున్నట్టు ప్రకటించింది. కాబట్టి న్యూక్లియర్ వెపన్ మేకింగ్ ని వేగవంతం చేయబోతున్నారు అనడానికి ఇదొక సంకేతం. ఒక వ్యక్తి కత్తి కొనే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఇంకొకడు వచ్చి నీకు కత్తి ఎందుకురా అని కత్తితోనే బెదిరిస్తే ఎలా ఉంటుంది? నా చేతిలో కత్తి లేదు కాబట్టి వీడు నన్ను కత్తితో బెదిరిస్తున్నాడు, కాబట్టి నాకు కూడా కత్తి కావాల్సిందే, నా దగ్గర కూడా కత్తి ఉంటే వాడు నన్ను బెదిరించడు కదా అని ఆలోచించి కత్తి లేని వాడు కత్తి కొనే ప్రయత్నం బలంగా చేస్తాడు. కాబట్టి ఇరాన్ వద్ద న్యూక్లియర్ వెపన్ లేదు కాబట్టి నువ్వు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయవద్దని దాడులు చేస్తే ఆ దాడులు ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ అవసరాన్ని మరింత పెంచుతాయి. కాబట్టి ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు న్యూక్లియర్ వెపన్ మేకింగ్ ప్రాసెస్ని తప్పనిసరి చేస్తాయి తప్ప ఇరాన్ని న్యూక్లియర్ వెపన్ మేకింగ్ నుంచి ఆపలేవు. ఒకవేళ ఆపినా కొంతకాలమే ఆపగలరు, కానీ ఏదో ఒక రోజు ఇరాన్ న్యూక్లియర్ స్టేట్గా మారుతుంది. అదే జరిగితే పిచ్చోడి చేతిలో రాయికి ఇజ్రాయెల్, అమెరికాలే కారణం కాబోతున్నాయి. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ఆలోచన కూడా చాలా మంది సమర్థిస్తున్నారు. ఇరాన్ దేశం ఇప్పటికే ఉగ్రవాదులను విపరీతంగా పోషి పెంచుతుంది. ఇక ఇలాంటి ఇరాన్ చేతికి న్యూక్లియర్ వెపన్ కనుక వస్తే శత్రువులను భయపెట్టడం కోసం మాత్రమే దాన్ని వాడని అంటున్నారు.
బాధితాయుతమైన దేశాల్లో ప్రజాస్వామ్య దేశాల చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా పర్లేదు, కానీ ఉగ్రవాదులను పెంచి పోషించే ఇరాన్ లాంటి దేశాల చేతుల్లో ఉంటే అది ప్రపంచానికే అత్యంత ప్రమాదమని, దానిని ఎలా వాడతారో చెప్పలేం, అణు విధ్వంసానికి దారితీస్తుందని, కనుక లోకాన్ని రక్షించేందుకు లోక రక్షకుడి పాత్ర ఇజ్రాయెల్ తీసుకుంది అని మరికొందరు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ తన రాజకీయ మనుగడ కోసం మాత్రమే ఇలా యుద్ధాలు చేస్తున్నాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ పాకిస్తాన్ కూడా లేపేస్తుంది అని ఇరాన్ అంటుంది. ఇరాన్ సుప్రీం లీడర్ను చంపాలి అని ఇజ్రాయెల్ అనుకుంటుందని కూడా అంటున్నారు. అసలు ఈ యుద్ధం వల్ల ప్రపంచానికి జరిగే నష్టం ఏంటి? ఇలా ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వీడియో లెంత్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. మీరు కోరితే మిగతా విషయాలన్నింటినీ కూడా మీ ముందుకు స్పష్టంగా తీసుకొస్తాం. ఏ విషయం అనేది మీరే కామెంట్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే మరిన్ని అద్భుతమైన విషయాలను వెంటనే మీ కొరకు తీసుకొస్తాము. సో ఇది ఫ్రెండ్స్, మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి జస్ట్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.